హాయ్ అండి, హలో. ఈరోజైతే ఉప్మా వేస్తున్నాను. ఉప్మా అంటే లాస్ట్ టైం సన్న రవ్వ ఉప్మాతో చూపించాను కదా. ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్ ఉప్మా, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. అయితే దానికోసం ముందైతే పోపు వేసుకున్నాను. జనరల్గా మనం ఉప్మా అంటే ఫస్ట్ ఉప్మాను వేయించుకుంటాం కదా. ఇక్కడ మనం ఇప్పుడు చేసేటువంటి ఉప్మా కోసం అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసుకున్నాను. పల్లీలు వేసుకొచ్చిన అయితే పల్లీలు వేసుకోలేదు. మినపప్పు వేసుకున్న, శనగపప్పు వేసుకున్న బాగుంటుంది పోపుల డబ్బా లేకుండే. అందుకని పల్లీలు శనగపప్పు వేయలేదు. పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మెంతి కూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి వేగుతున్నప్పుడు ఆనియన్స్, తర్వాత వచ్చేసి క్యారెట్, ఇవి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్ దీనికి మంచి రుచి ఇచ్చేవి ఇవే. ఇంకా కావాలంటే వీటిలో బఠానీ వేసుకోవచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట, ఆప్షనల్. వెజిటేబుల్స్ అన్ని ఎంత వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, గుర్తుపెట్టి. కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు. ఓకేనా. శనగపప్పు నా దగ్గర నానబెట్టింది ఉంది, అది వేసేస్తాను. ఆగండి, దీన్ని మంచిగా మగ్గనిద్దాము. ఇదిగోండి, నానబెట్టిన శనగపప్పు ఉంది. శనగపప్పు ఎందుకు నానబెట్టుకున్నా అంటే మొన్న పానీపూరులకి వేసుకోవడం కోసం అని నానబెట్టుకున్నాను. కానీ ఆ రోజు పానీపూరికి అయితే చేయలేదన్నమాట. అందుకోసమని ఆ యొక్క శనగపప్పునైతే వాటర్ తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు అదే శనగపప్పు కర్రీ చేసేస్తాను. ఇది మంచిగా మగ్గనిద్దాము. దీనికి ఏం రవ్వ యూజ్ చేస్తున్నాను చూపిస్తాను రండి. నేను దీనికోసం వాడేటువంటి రవ్వ ఏంటంటే జొన్న రవ్వను ఉపయోగించి ఉప్మా వేస్తున్నాను. ఇంకొన్ని అక్కడక్కడ జొన్నలు ఉన్నాయి. ఒక్కసారి జల్లరబడితే జొన్నలు పైకి వచ్చేస్తాయి. తర్వాత ఈ రవ్వతో చేసుకుందాం. సన్నగా ఉంది, పిండి వచ్చేసింది. ఆ పిండితో కూడా ఉప్పుడు పిండి చేసుకుందాము. ఓకేనా. అది మంచిగా వేగే లోపల దీన్ని ఒక్కసారి జల్లర పట్టుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత నేను జొన్న రవ్వ ఉంటుంది కదా, దాన్ని అయితే జల్లడ పట్టేసుకొని పైన కొంచెం అక్కడక్కడ జొన్నలు ఉండేవి తీసేసి, ఇదిగోండి ఇలా వేసేసి ఒక 2 నుండి 3 నిమిషాలు తాలింపులో వేయించుకోవాలి. వాటర్లో మనం ముందుగా ఫస్ట్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు వేయలేదు ఇప్పటివరకు. ఉప్పు వేసేసుకుందాము. ఇక నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకున్నాను రవ్వ, కాబట్టి 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. జనరల్గా మనము రవ్వ ముందు వేయించుకుంటాం కదా, అలా కాకుండా ఇలా తాలింపులో వేసి వేయించేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసుకొని చూద్దాం. యాక్చువల్గా నాకు ఒకటి వేస్తే ఒకవేళ మెత్తగా అవుతుందేమో అనిపించింది, అందుకని ఒక్కసారి 2 సార్లు చూసి మనకు వాటర్ అందాదా తెలుస్తుంది కదా. ఇప్పుడే పొడిగా ఉంది కదా, ఇంకో కొంచెం వాటర్ వేసుకుంటాను. ఒక సగం గ్లాస్ వేసుకుందాం. వాటర్ కావాలంటే మళ్ళీ పైనకి చిలకరించుకోవచ్చు, కానీ మెత్తగా అయితే దాని యొక్క టేస్ట్ పోతుంది. దట్టు రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాదు కదా, డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కాబట్టి అందరూ తినాలంటే కొంచెం పొడిగా వాళ్ళకి నచ్చేలాగా ఉందనుకుని ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం. ఓకేనా. ఈరోజు ఉల్లిగడ్డ శనగపప్పు చేస్తాను, బాగుంటుంది తెలుసా. ఉల్లిగడ్డ శనగపప్పు మీలో ఎంతమందికి ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దీంట్లో కూడా నీళ్ళు పోసి పెట్టేసుకుందాము. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. మొన్న ఒకరోజు చేశాను నైట్ డిన్నర్కి, మా ఆయనకి మా చిన్నోటి నచ్చింది. నేను ఎప్పుడో అమ్మున్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఎప్పుడు తినలేదు. ఎప్పుడో తినాలి అనిపించింది, కానీ అమ్మ చేసిన టేస్ట్ అయితే రాలేదు. అమ్మ చాలా బాగా చేసేది. ఆల్రెడీ నానిందే కదా, స్నానం పూజ అయిపోయిన తర్వాత చేసేస్తాను. 2 గ్లాసుల రవ్వ పోస్తే 1.5 గ్లాసు పోసాను కదా, కానీ ఉడకలేదు. మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసేసి ప్లేట్ పైన వాటర్ పోసి పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం, మంచిగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి జొన్న రవ్వతో చేసాను ఉప్మా. పాపం ఫస్ట్ టైం కదా, టేస్ట్ నచ్చట్లేదంట అక్కడికి. వంకాయ కడుతూ తింటావా? కర్రీతో కూడా తింటాను. అసలు దీన్ని నేను ఇంకా మీకు ఇవన్నీ తాలింపు వేసి ఇచ్చా, కానీ గట్కలా చేస్తాను. నెక్స్ట్ టైం గట్క చేసుకుంటాను. ఫ్రెండ్స్, హాయ్ అండి, హలో. ఈరోజు అయితే నేను ఒక హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఏమి కర్రీస్ చేసినా తినాలనిపించట్లేదు, అందుకోసమని క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొన్ని దొండకాయలు వచ్చిన మన తోటలో దొండకాయలు. నిన్న స్వీట్ కార్న్ స్టీమింగ్ చేసిన స్వీట్ కార్న్ అనమాట, తినాలని పిల్లలు అవి కూడా పక్కనే ఉండవి. తర్వాత కొన్ని మిల్ మేకర్స్,
కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనకు కర్రీస్తో తినాలనిపించినప్పుడు ఇలా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అంటే అవి నాకు ఇప్పుడు ఓన్లీ ఇవే ఉన్నాయి, అందుకే నేను ఇవి వేసా. ఇంకా మన దగ్గర బీన్స్ కానీ లేదంటే బఠానీ అలాంటివి ఏమంటే అవి కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇవి వేగుతూ ఉన్నప్పుడు కొన్ని పల్లీలు ఏమైనా మంచి తాలింపులో వేగాలి, బాగుంటుంది టేస్ట్. ఇవి వేగనిస్తాము. స్వీట్ కానీ కొంచెం ఎక్కువ వేస్తూనే ఉన్నవన్నీ ఈ ముస్లిమీ తినాలన్న ఫీల్ అసలు రావట్లేదు అనమాట. అందుకోసమని కొంచెం అన్ని వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకొని తింటేనైనా కొంచెం టేస్ట్ అనిపిస్తేమో అనిపించింది. అందుకని పుదీనా, మెంతి కూర ఉంటే మెంతి కూర కూడా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి కొంచెం వేగినాక మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వేద్దాం. పచ్చిమిర్చి తాలింపులో వేగితే ఈ యొక్క ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకోసం అని ఫ్లేమ్ మొత్తం పెద్దనే పెట్టేస్తున్నాను. దీనికోసం అన్నం మనము వేడన్నంతో వేసుకోవచ్చు, చల్లన్నంతో వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అన్నం వండేసాను. ఇది తొందరగా ఉడకడానికి మనము కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఎంత పడుతుందో అంత వేసేసాను. తర్వాత రైస్ వేసాక చూసి రిమైనింగ్ బ్యాలెన్స్ చేసేసుకున్నాను. ఇంకా కారం గిట్ల ఏం అవసరం లేదు. ఒకవేళ స్పైసీనెస్ సరిపోదు అనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. లేదు పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకొని కారం కొంచెం వేసుకున్నా బాగుంటుంది, అది మన చాయిస్. ఇప్పుడు మన దగ్గర మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాం. ఇదిగోండి, ఇది ఫోటో తీద్దామనుకుని తీయలేనట్టున్నాను. ఒక్క నిమిషం. ఒక్కోసారి అంతే, మనం ఏదో చేద్దామనుకుంటాము అక్కడ ఇంకేమో బిస్కెట్ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఇప్పుడు దీంట్లో ఏం వేయాలనుకున్నామో అవన్నింటిని వేసేసుకుంటున్నాను. ఇది ఒక మిల్ మేకర్స్ని వాటర్లో నానబెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు ఏం అవసరం లేదు, నార్మల్ వాటర్లో నానబెట్టేసుకుంటే చాలు. ఇలా పిండేసి తాలింపులో వేసేసి ఇవన్నింటిని ఒక 10 నిమిషాలు మంచిగా కుక్ చేద్దాం. ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది కదా, ఇవి వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ కుక్ అవ్వాలి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేస్తాం. అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి మంచిగా మిక్స్ అవుతుంది. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటే మనం చేసేటువంటి ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం తిన్నా టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఫుల్ ఎనర్జీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? చాలా రోజులైతే అసలు దోశనైతే అసలు తినాలనిపించట్లేదు. అసలు దోశలు తినట్లే. అఖిల్ కూడా అబ్బా మమ్మీ దోశ తినాలనిపించట్లేదు, నువ్వు ఈ మధ్య చాలా రోజులు అయితే రాగి దోశ వేయక ఒకసారి రాగి దోశ వేయమ్మా అన్నాడు. అలా అనేసి నైట్ నానబెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్ మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే దోశ వేస్తున్నాను. నైట్ మ్యాక్సిమం ఫుడ్ అయితే అవాయిడ్ చేసేసాము. ఇక ఈవినింగ్ ఏమైనా స్నాక్ ఒకటి తినేసి ఊరుకుంటున్నాం అనమాట. స్ప్రౌట్స్ కానీ క్యారెట్ కీరా లాంటివి. ఇంక ఈరోజు రాగి దోశ వేస్తానులే అనేసి రాగి దోశ కోసం అయితే నేను ఏంటంటే 2 కప్స్ ఏమో రాగులు వచ్చిండే, లాస్ట్లోనే ఉండే అనమాట. 2 రాగులలో 1 కప్పు సగం కప్ ఏమో మినపప్పు అంటే బియ్యం తీసుకున్నాను. ఇంకొక సగం కప్ వచ్చేసి మినపప్పు తీసుకున్నాను అనమాట. తీసేసుకొని మంచి కడిగేసుకొని నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ. దీనిపైన మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా కలిపేస్తాం. ఇంకా ప్యాన్ వేడి అవ్వలేదు. స్టవ్ని చూసి ఏంటి తిట్టుకోకండి. క్లీనింగ్ ఇప్పుడు డిన్నర్కి తినడం అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకుందాం. ప్యాన్ ఇంకా హీట్ అవ్వలేదు. రాగి దోశకి కాంబినేషన్ టమాటా చట్నీ కానీ లేదంటే మార్నింగ్ పల్లి చట్నీ ఉంది, ఒకవేళ అది బాగుంటుంది. లేదంటే టమాటా చట్నీ ముందే చెప్పా అఖిల్కి, సరే అమ్మా అని చెప్పాడు. ఇవ్వండి, ఇలా ఒక బుజ్జి ఆనియన్ తీసుకుని చేసేస్తే బాగుంటుంది. మళ్ళీ ఒక్కసారి వేసే ముందు ఎక్కడైనా సాల్ట్ మిక్స్ అవ్వకపోతే
ఈవినింగ్కి అయితే జీరా రైస్ తాగాము, టీ తాగలేదు ఈరోజు. ఫస్ట్ దోశ ప్లీజ్ రావే అమ్మ. ఫస్ట్ దోశ కొంచెం లావుగానే వేద్దాము. ఒక స్పూన్ తీసుకుందామా. దోశ అయిపోయింది. ఇవ్వండి కొంచెం ఆయిల్. ఫస్ట్ దోశకు కాబట్టి తర్వాత దానికి అవసరం లేదు, ఫస్ట్ రావాలి అని. తర్వాత వచ్చేసి దోశ తీసి కొత్త స్పూన్ తీయవా. దోశ చూడండి ఎంత బాగుందో. రాగి దోశలు, జొన్న దోశలు ఇవే వేసుకుందాం. మాకు బియ్యం పిండి దోశలు అస్సలు తినబుద్ధి అవుతలే కదా. చిన్నమ్మ నీకు అనిపిస్తుందా? తిననిపించలేదు. ఇష్టం రాగి దోశ. జొన్న దోశ కూడా బాగుంటుంది కదా. ఓకే, ఒకసారి కొంచెం టేస్ట్. ప్లేట్ కడుక్కో. బా వచ్చేసింది సక్సెస్ఫుల్. నానని రమ్మను ఫ్రెష్ అప్ అయ్యి. వీలైనంతవరకు అన్నం మానేస్తే ఫిక్స్ అయిపోయాను. ఇంకోండి, మొన్న సనత్ నగర్కి వెళ్ళినప్పుడు చిన్నది తీసుకుంటే మా ఆయన చిన్నది పెద్దది తీసుకోమన్నారు. మా ఇంటికి వచ్చినాక ఇవి అంత చిన్నది తెచ్చినాం ఎందుకు, నేనేమో దోశలు తీయడానికి తెచ్చిన, మాత్రమే అన్నం వండేటప్పుడు కలపడం కోసం అనుకుందంట. అత్తల పని అంతే కదా, కూరలే పని చేసిన దాంట్లో ఏదో ఒక సాకు వెతుకుతూ ఉంటాం. ఇంకోండి, నేను ఎప్పటిలో అనుకున్న ఈ స్పూన్ తీసుకురావాలి అని. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు అయితే వచ్చింది. దానా అయిపోయింది దోశ ఫినిష్. తెచ్చిన ప్లేటు ఫినిష్. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్. తినేసి కంప్యూటర్ లెసన్ చదివేసి పండుకోవాలి. అక్కి ఒక కంప్యూటర్ ఒక లెసన్ చదవాలి, పొద్దున్న లేచి ఇంకొక లెసన్ చదవాలి నాన్న. ఇంకొక దోశ. ఇప్పుడైతే 9 o'clock అవుతుంది. ఇప్పటిదాకా జీకే చదివామన్నమాట ఎగ్జామ్ కోసమని. జీకే సబ్జెక్ట్ అయిపోయింది, కంప్యూటర్ చదవమని చెప్తున్నాను. ఇప్పుడు కంప్యూటర్ ఒక లెసన్ చదివినాం అనుకో, రేపు పొద్దునకి ఇంకొక లెసన్ చదివేసి దీపం ముట్టించేసామంటే వెళ్ళిపోవచ్చు స్కూల్కి. మార్నింగ్ 5 o'clockకి లేవాలి నాన్న. 5కి లేస్తే 6:30, 7 వరకు చదవడం అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో.